the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. I will sing to the Lord, because he has dealt bountifully with me. The book of Psalms chapter 13 verses 6. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మనందరితో తెలియజేస్తున్నాడు. చూడండి, భక్తుడైన దావీదు దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఉపకారములను, మేలులను, ఆశ్చర్య క్రియలను, దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క ఉపకారములన్నిటిని గూర్చి దావీదు దేవునిని కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. చూడండి, దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. తన జీవితాన్ని మార్చి ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క దావీదును దేశానికి అధిపతిగా, రాజుగాను కూడా నియమించి ఉన్నాడు కదా. అంత చేసిన దేవుడు తన జీవితంలో మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాడు. చూడండి, తన యొక్క హృదయములో కృతజ్ఞత స్వభావము దేవుని యందు కలిగి ఉన్నాడు. అయితే మరి మనము మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి మనమందరమును కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులంగా ఉండాలి. ఆయనను మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలులను కూడా మనము మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వ్యక్తులంగాను నీవు నేను మనమందరమును ఉందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్న యేసయ్య, నీకే పరిశుద్ధమైన పాదమునకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి వాక్య విన్న ప్రతి ఒక్క బిడ్డను హృదయాలను మార్చండి. ప్రభువా, నీవే సహాయం దయచేయండి. దేవా, నీవు చేసినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలోనూ, వ్యక్తిగత జీవితాల్లో చేసినటువంటి మేలులను, ఉపకారములన్నిటిని బట్టి ప్రతి ఒక్కరు నిన్ను స్తుతించి, కీర్తించి, ఆరాధించి నిన్ను మహిమపరిచే విధంగా సహాయం దయచేయండి. అట్టి కృతజ్ఞత స్వభావం ప్రతి ఒక్కరి హృదయంలో నీవు ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.